మీరు పైనుంచి ఏమైనా డబ్బులు ఇస్తే ఇస్తారేమో వాళ్ళు బాగా ఏంటండి 16 నెలల్లోనే 3 లక్షల కోట్లు ఏమైపోతున్నాయి ప్రాజెక్ట్స్ అన్ని పైప్ లైన్. మీరు రండి. అలా మిమ్మల్ని లాస్ట్ టైం కూడా రిక్వెస్ట్ చేశాను, మీరు ఎందుకంటే తెలంగాణ వదిలి రారు అసలు మా ఆంధ్రాకి. నేను జస్ట్ 1 మంత్ బ్యాక్ ఎప్పుడు వచ్చారండి? నిజంగా ఇట్లానే చేస్తూ అదేదో మొబైల్ పాడ్కాస్ట్ చేద్దాం మనం, ఇలానే 1 మంత్ బ్యాక్ వచ్చా మొబైల్ చేద్దామండి మనం. ఎక్కడ ఏం చేద్దాం? యూ కమ్ విత్ మీ, ఐ విల్ షో యూ వేర్ ద మనీ ఈజ్, వేర్ ద డెవలప్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్. మా విజయవాడనే మీరు చూడండి, ఈస్ట్ బైపాస్ వెస్ట్ బైపాస్ కలిపి 2500 కోట్లతో వేశారు. అదే కాకుండా అసలు అబ్బో ఒకటి చెప్పాను అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు నేను ఎక్కడ ట్రోల్ చూసాను సోషల్ మీడియా, ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ జస్ట్ అట్లా ఉన్నాయంట కదా, పాలు పోస్తే ఎత్తుకునేలా ఉన్నాయంట కదా. అవును, అంత నీట్ గా ఉన్నాయి. నిజమే, అందుకే రండి చూపిస్తానంటున్నా. ఐ విల్ టేక్ యూ ఫర్ ఎ రైడ్, కమ్ జాయిన్ విత్ మీ. మంచి మీ కెమెరామెన్ తెచ్చుకోండి, రాష్ట్రం అంతా తిరుగుదాము. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వేసినటువంటి గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామాల్లో వేసినటువంటి మంచి అద్భుతమైన సీసీ రోడ్ల దగ్గర కూడా తీసుకెళ్తా. రోడ్లన్నీ బాగున్నాయి. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో వేయాల్సినటువంటి ఆ రోడ్లు వేయక గుంతలు పడితే వాటిని పూడ్చుకోవడానికి 8000 కోట్లు ఎంతో ఇచ్చారు. ఇప్పుడు గుంతలు మొత్తం పూడ్చి నీట్ గా పూడుస్తూ ఉన్నారు. కొంత వర్షాలకో దేనికో పడుతూ ఉంటే ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అవుతుంది. ఇదివరకు ఇట్లా గుంతలుగా చందమామ మీద మచ్చలు కనిపించినట్టు కాకుండా ఇప్పుడైతే ఇమీడియట్ గా కరెస్పాండింగ్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ పనిచేస్తోంది. సో మీరు ఆ స్టేట్మెంట్ సమర్థిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రోడ్లు పాలు పోతే ఎత్తుకునేలా ఉన్నాయి. ఖచ్చితంగా. సరే ఉంటది మీకు ఇంకా ఎందుకండి. ఇప్పుడు మీరు ఈ మాటను చూపిస్తూ పక్కన ఇప్పుడు గుంత పడిందేమో ఫోటో పెడుతూ ట్రోల్ చేయొచ్చేమో, డజన్ మ్యాటర్. కాకపోతే అప్పుడు నేను ట్రోల్ చేస్తా, 5 ఏళ్ళు పూడ్చని గుంటని 5 గంటలు పూడుస్తున్నాము. మీకు అసలు అర్థమవుతుందండి, 5 ఏళ్ళు వాళ్ళు పూడ్చలేనిది కదా మీకు అధికారం ఇచ్చింది. అంటే ట్రోల్ చేసే వాళ్ళు ఆ కేటగిరీ వాళ్ళే ఉంటారు కదా, అందుకని చెప్తున్నా. ముందుగానే నేను చెప్తున్నా, ఎవడు అడుగుతున్నాడు అని కాదు, అడుగుతున్న దాంట్లో ఎసెన్స్ ఉందా లేదా అంటే. అందుకే సెకండ్ స్టేట్మెంట్ కూడా వినండి, 5 గంటల్లోనే పూడుస్తున్నాము అన్నది కూడా వినరే. గుంటపడ్డ 5 గంటల్లో పూడ్చేస్తున్నారు, పూడుస్తున్నారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల రావు కంప్లైంట్స్, మిగతా చోట్ల పోడ్చని చోట్ల వస్తాయి. మిగతా ఇప్పుడు డిపార్ట్మెంట్ అండి, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైక్ వర్క్ ఉంటుంది కదా, వర్క్ ఫోర్స్ ఉండాలి, ఆ ఇమ్మీడియట్ గా ఉండాలి. కానీ ఇదివరకు ఇట్లాగా నెలలు వారాలు రోజులైతే పట్టట్లేదు అని మాకు వస్తున్నటువంటి నేను తెలుసుకున్నటువంటి న్యూస్. కొన్ని చోట్ల మరీ సీరియస్గా ఈ కాంట్రాక్టర్కి అంతకుముందు డబ్బులు ఇవ్వకుండా వదిలేసి, లేదంటే ఇప్పుడు కొత్త టెండర్లు సంథింగ్ అలాంటివి టెక్నికల్గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఉన్నవని కాకుండా అప్పటికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. అదర్ దాన్ దట్ లైక్ అదర్వైజ్ మామూలుగా అయితే చాలా బాగున్నాయి. వెంటనే ఈ పొడికలు పొడుస్తున్నారు అనేది వాస్తవం. ఇక పాలు పోస్తే పాలులాగానే ఉంటాయి, అవి నీళ్ళలాగా మారిపోయి వస్తాయి అనేది చూడాలి. మరి జనాలకి ఫ్రీగా ట్రావెల్ చేసేలా ఉంటే చాలు. బాగుంది కదండి, అందుకే అంటున్నానండి. కమ్ ఎట్లా అప్పుడు కనీసం మీ ఛానల్ అయినా మా భారతీయ జనతా పార్టీ చేసే డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తున్నారని. నేను ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి అనేది అప్లికేషన్, పార్టీల అప్లికేషన్ కాదు నా రిక్వెస్ట్ అండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ బీజేపీ అనే కంటే పోనీ కేంద్ర ప్రభుత్వం అండి, అలా అనుకుందాం. మీకు బీజేపీ అంటే బాధ వేస్తుంది, ఎందుకంటే మా పార్టీ అంటే మీకు కూడా అసలు అంత బాధ. జర్నలిస్ట్ గా పార్టీలకు పార్టీ అంటే అంత బాధ మీకు. నేను రోడ్ల పైన గుంటలు మాత్రమే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేయట్లేదు మీరు ఒప్పుకుంటున్నారు అంటున్నారా? పోనీ మరి చేస్తున్నప్పుడు నిజంగా డెవలప్ చేస్తుంది బీజేపీ ఒప్పుకోవడానికి ఎందుకు? రోడ్ల మీద గుంటల గురించి అడుగుతా, ప్రభుత్వంలో ఉండే గుంటల గురించి చెయ్యండి సహాయం అని అంటే సరేలేండి. మంచి కేంద్రంలో కూడా ఉన్నటువంటి బీజేపీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ, అదే బాగా మంచి పనులు చేస్తుంది, రాష్ట్రానికి ఇంత సహకారం ఇస్తుంది కదా, రండి మేము కూడా తగినంత ప్రజల్లోకి తీసుకుని వెళ్దాము మీ డెవలప్మెంట్. చాలా మంచి చేస్తున్నారు, రాష్ట్రం ఉంటే సరిపోతుంది. నాకు రాష్ట్రాన్ని గుర్తు చేస్తున్నా, మీరు చేయని అని ఉంటే గుర్తు చేస్తున్నా, మీరు చేసి మీరు ఎలా చెప్తున్నారు కదా. ఇప్పుడు బీజేపీ కదా అంటున్నాను, భారతీయ జనతా పార్టీ చేస్తే కూడా మంచిగానే చెప్తాము. మరి మేము చేస్తాం, డేటా సెంటర్ రావడం చూపించి మీ నోటెంబడి చెప్పిస్తాం. అదాని డేటా సెంటర్ రావడం వెనుక బీజేపీ ఉంది, మోదీ గారు ఉన్నారు. మోదీ గారికి పాపం రావాల్సిన క్రెడిట్ రావట్లేదు, నేను బాధపడుతున్నా. సెమీ కండక్టర్స్ అయినా లేదంటే కనుక ఇప్పుడు 8 డిఫెన్స్ క్లస్టర్స్ అయినా, విశాఖపట్నంలో మీ ఎవరికి తెలియనటువంటి ప్రాజెక్ట్ వర్ష $3.87 బిలియన్ ప్రాజెక్ట్ అక్కడున్నా, లేదంటే ఇంకా రకరకాల మన విశాఖని స్టీల్ ప్లాంటే కాదు, విశాఖపట్నాన్ని కేంద్ర ప్రభుత్వము చాలా స్ట్రాటజిక్ గా ఎన్నెన్నో కోణాల్లో దాన్ని డెవలప్ చేస్తుంది. లక్షల కోట్లు
ఇన్వెస్ట్మెంట్ తోటి అక్కడ కేవలం పెట్రోలియం ఇవే కాదు. సో ఇటువంటివన్నీ చూద్దాం రండి. తప్పకుండా మేము నేను ఆహ్వానిస్తున్నా మిమ్మల్ని రాష్ట్రానికి. తప్పకుండా వస్తాం. యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి లాగా, మా అధికార ప్రతినిధి అంటే ఏం చెప్పండి, అంతే కదా, మేము ప్రభుత్వం చేసే చేస్తున్నటువంటి పనులు మా ప్రభుత్వం మా పార్టీ చేస్తుంది ప్రజలకు చూపించి దానికి మీరు మాధ్యమం అవ్వండి. Definitely. ఎలాగూ మాధ్యమమే డెఫినెట్ గా ఇంకా రండి. డెఫినెట్ గా సాధినేని యామిని వెల్కమ్స్ 10 ప్లేస్ వయనాడ్ టు ద స్టేట్ ఆఫ్ 10 ఆంధ్రప్రదేశ్ ప్లేస్లకు మీరు to తీసుకెళ్ళండి. witness the developmental activities 10 ప్లేస్ done by Bharatiya Janata Party government in the state and also by the central 10 government. ప్లేస్లకు మీరు తీసుకోండి, డెవలప్మెంట్ చేసిన దగ్గరికి నేను వచ్చా, ప్రపంచానికి చెప్తా. Right. 2 ప్లేస్లకు నేను తీసుకెళ్తే అక్కడికి కూడా రండి, అవి కూడా చెప్తాం జనాలకి. అలాగేనండి, అదేంటో కూడా అప్పుడు అక్కడ ఉంటే అప్పటికప్పుడు అధికారులతో కూడా మాట్లాడదాం కదా. Yeah. ఎంత కూటమి ప్రభుత్వం, ఇది కూడా చెప్తున్నాను మీ ద్వారానే చెప్తున్నాను, ఎంత కూటమి ప్రభుత్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ప్రశ్నించాలి, మరి మేము కూడా ప్రశ్నిస్తామండి. అధికారులు అక్కడ ఏదైనా ఇబ్బంది కలిగింది, సమస్య ఉండి స్పందించట్లేదని అంటే ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు క్వశ్చన్ దట్ అలాంగ్ విత్ యూ. సో నేను పదండి వెళ్దాము, అక్కడికక్కడ కలుద్దాము, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని కలుద్దాము. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ అలయన్స్ పార్టీ to make sure that our government, our alliance government delivers its benefits 100% to the people of Andhra Pradesh. తప్పకుండా It's development to Andhra Pradesh and the people of Andhra Pradesh. వెళ్దాం, తప్పకుండా వెళ్దాం. అందుకే ఇన్వైట్ చేస్తాను. ఆడబిడ్డ అనేది మీరు ఇప్పించాలని కోరుకుంటూ, మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉందో అంటే ప్రభుత్వానికి తనకంటూ కొన్ని ఆలోచనలు, ప్రణాళికలు, కష్ట నష్టాలు ఉంటాయి. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు ఇన్నిసార్లు చెప్పారు, మీరు చెప్పారని చెప్పకపోయినా ఎవరు వచ్చి మాకేం చెప్పినా సరే దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే బాధ్యత కూడా మేమే వారధి కూడా తీసుకుని వెళ్తానని ఇప్పటికీ చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ లేదు నేను తీసుకెళ్ళనని చెప్పట్లా, నేను ఖచ్చితంగా తీసుకుని వెళ్తాను. రైట్, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పాడ్కాస్ట్.